చంద్రశేఖరరావు గారు కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త రకమైన రాజకీయాలని తీసుకొస్తాడు. ఏం తెచ్చినావు కొత్త రాజకీయాలని? ఏం తెచ్చినావు అంటున్నా? 10 ఏళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కలువవు, మనుషుల్ని మనుషుల్లాగా చూడవు, ఉద్యమకారుల్ని కలువవు, గద్దర్ని గౌరవించవు, కోదండరావుని గేట్లకు రానియవు, రఘునందన్ రాంటోడు కొట్లాడి ఎమ్మెల్యే గెలిస్తే రూపాయి ఇయ్యవు. ఆ రోజు ఇదే నీ అల్లుడు నంగనాచి హరీష్ గాడే కదా ఇదంతా చేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టించినోడు. ఇదే హరీష్ అనేటోడు కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో లేచి ఎగిరెగిరి మాట్లాడిండు కదా. ఇట్లెందుకు మాట్లాడుతున్నావు రఘునందన్ అని ఎవరన్నా అనుకోవచ్చు. వాళ్ళే నేర్పించారు కదా ఈ భాష. నేను ఏం మాట్లాడుతున్నాడు? కౌశిక్ రెడ్డి భాష ఎట్లుంది? హరీష్ రావు గారి భాష ఎట్లుండే? ఢిల్లీలో కొట్టినప్పుడు ఎట్లుండే? హైదరాబాద్లో కొట్టినప్పుడు ఎట్లుండే? వాళ్ళకే చెప్పాలి. వాళ్ళ భాషలు చెప్తేనే అర్థమవుతుంది. ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ముళ్ళుతోటే చెప్పాలి. రాజశేఖర రెడ్డి చేర్చుకున్నాడని నంగనా షేడ్స్ లేడిచిరు కదా. మరి నువ్వెందుకు చేర్చుకున్నావు కేసీఆర్? ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమకారునికి నీ వల్ల న్యాయం జరిగిందా చెప్పు? నీ బిడ్డకు, నీ అల్లునికి, నీ కొడుకు, నీ సడకుని కొడుకు సంతగానికి, రాబోయే నీ మనుమనికి తప్ప నువ్వు ఎవరికి లాభం చేసినావు చెప్పు? శంకరమ్మ ఏడున్నది? ఎవడు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది? మేం కాదా? విద్యార్థులు కాదా? శ్రీకాంత్ సార్ తల్లి శంకరమ్మ ఏడుంది? అయినా బుద్ధి జ్ఞానం ఉందా 80,000 పుస్తకాలు చదివినోనికి? మామ గడ్డి తింటున్నావు తినకని చెప్పిండా ఈ అల్లుడు అని హరీష్ అనేటోడు? లేకపోతే అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చిన కేటీఆర్ అనేటోడు చెప్పిండా నాయన ఇది తప్పు శంకరమ్మకి ఇవ్వాలని? ఎంత సిగ్గుమాలిన వాళ్ళు అంటే సమాజం ఇలా ఆలోచించాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బతుకుతుంది ఆ కుటుంబం. ఇంకా అమరవీరుల స్తూపం సెక్రటరియట్కి ఎదురుగా ఓపెన్ చేసే కంటే ముందు రోజు సాయంత్రం 6 గంటలకి సోషల్ మీడియాలో పెడతారు శంకరమ్మని ఎమ్మెల్సీ చేస్తున్నాం గవర్నర్ కోటాలని. 2 గన్మెన్లని ఇస్తారు. తెల్లారి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసి ఎవడన్నా ముఖం మీద ఉంచుతాడని సిగ్గు తప్పిన వాళ్ళు సోషల్ మీడియాలో శంకరమ్మని ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత శంకరమ్మని గేట్లకు రానియలేదు. వాళ్ళ గురించి నీకెందుకు అంత సింపతి యశోదమ్మ? సార్, అరికపూడి కౌశిక్ రెడ్డి విషయంలో బీజేపీ సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్ ఉంటుంది? ఆ 2 ఏదాల మధ్యలో మేము ఎందుకు పోవాలి? అన్నం తింటురా గడ్డి తింటురా? వాళ్ళు ఎమ్మెల్యేలా ఇంకేమన్నా? ఇద్దరు మాట్లాడింది తప్పే. నేను పోలీసులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇద్దరిని తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో ఒకటి బాక్సింగ్ రింగ్లా ఉంటుంది కదా, అలా పెట్టి తన్నుకోమనుండ్రి. ఒకడు మిగులుతాడు, ఆ మిగిలిన మీద మర్డర్ కేసు పెట్టేసి జైల్లో పంపించేసేరి. ఇద్దరు దరిద్రం పోతుంది కదా. టీవీ ఛానళ్ళకు కూడా ప్లేట్ బ్రేకింగ్లు కావాలి, స్లేట్ బ్రేకింగ్ కావాలి. వీనింటికి వాడు పోయిండు, వానింటికి వీడు వచ్చిండు. ఎవరింటికి పోతే ఎవడేమవుతుందమ్మా? నాకు తెలియగలుగుతున్నాయి సార్. ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు. డెంగ్యూ లేదు, విష జ్వరాలు లేవు, జనం జస్తలేరు. ఇవి కాదు సమస్యలు. పార్టీ మారుడు, పార్టీ ఫిరాయించుడు. నువ్వు చక్కనోడు అయితే నువ్వు నా గురించి మాట్లాడాలి కదా. నువ్వు నాది 1 ఏళ్ళు పెడితే నీకు 4 ఏళ్ళు వస్తున్నాయి కదా. నువ్వు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎట్లిచ్చినావు అప్పుడు? ఎందుకు బట్టి విక్రమార్కను ఎల్పీ లీడర్గా లేకుండా 12 మంది ఎమ్మెల్యేలని దొంగలాగా రోజుకొకని ఏర్పించుకోలే? ఇదే కేసీఆర్ అనేటోడు. వాడు ఎవడో మాట్లాడతాడు నిన్న సిగ్గులేనోడు. కేసీఆర్ కండువా కప్పుకోలేదు, మేము హోల్సేల్గా కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నారా 88 మంది ఉన్నాక? ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజాస్వామ్యానికి అర్థం? నీచమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం లోపల. ప్రజలు లేవు, ప్రజల సమస్యలు లేదు. మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వారం రోజులు మీడియాకు కూడా ఒకటి కావాలి ముందు పేజీలు రాసుకుంటేందుకు. ఏమైందమ్మా టెలిఫోన్ ట్యాపింగ్? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ఏది టెలిఫోన్ ట్యాపింగ్? ఏడి ప్రభాకర్ రావు, ఏడా శ్రవణ్ రావు అని ఐ న్యూస్ ఎట్లా నడుస్తుందమ్మా? ఎందుకు ఐ న్యూస్ని సీజ్ చేసి లోపల ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అనేటోడు? ఎందుకు వేస్తలేడమ్మా? హరీష్ రావుని ఎందుకు లోపల వేస్తలేరు? నవీన్ రావు దుబాయ్ ఎందుకు వారిపోయిండు? 150 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు నవీన్ రావు అందరికీ. రేవంత్ రెడ్డి అనటానికి 150 కోట్లు ఇచ్చినా అని చెప్తుండు. ఆయన చెప్పిన మాట వినలేదనే శ్రీనివాసరెడ్డి అనే కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ని మార్చిర్రు అని చెప్తుర్రు. ఎవరు సమాధానం చెప్పాలమ్మా వీటికి? సార్, ఫోన్ ట్యాపింగ్ గురించి చేసిండ్రు. నిందితుల వాస్తవాల గురించి చెప్తున్నామా? ఇప్పుడు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో నయీం ఎన్కౌంటర్ కాగానే 10 రోజులు నయీం ఎన్కౌంటర్, 100 తులాల బంగారం, 1000 కోట్ల రూపాయలు, 2 మిషన్లతో లెక్క పెట్టిర్రు, 3 రోజులు లెక్క పెట్టిర్రు అన్నారు. ఏదమ్మా ఒక పైసనన్నా వచ్చిందా ప్రభుత్వ ఖజానాకి? ఏమైనా నయీం కేసులు? ఆడైనా మా చెల్లె నిజామాబాద్ బార్డర్ కాడ సెక్యూరిటీ కాడ ఆడ బార్డర్ దాటే కాడ అంతా జీఎస్టీ కుంభకోణం అయింది, లక్షల కోట్లు అయినాయి అని చెప్పారు. ఏ తల్లి కేసు ఛార్జ్షీట్ ఫైల్ అయిందా? నిండు శాసనసభలో ఈ 80,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు, హౌసింగ్ కుంభకోణం చేసినావు, సిఐడి నీ మీద నివేదిక ఇచ్చింది, 800 పేజీల నివేదిక ఉంది, చదవాలా అన్నాడు. ఎందుకు చదువుతలేడమ్మా ఇయ్యాలటి దాకా? దొంగ పోలీసు ఒకటైర్రా? పొద్దు కాంగ్రెస్ను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకొని బీజేపీ కనబడకుండా ఉండేందుకు మీరిద్దరు కొట్లాడుకున్నందుకు నయా నాటకాలు మొదలుపెట్టిర్రా? ఎవరమ్మా కౌశిక్ రెడ్డి? నేను అడుగుతున్నా. కౌశిక్ రెడ్డికి ఎన్నడన్నా జై తెలంగాణ అని వచ్చిందా అమ్మ? మానుకోటలో రాళ్ళు పట్టుకొని జై తెలంగాణ అని హరీష్ని కొట్టేందుకోలే కౌశిక్ రెడ్డి అనేటోడు? మర్చిపోయిండు హరీష్.